హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మ వీడియోస్. ఏం చేస్తున్నారు? సమ్మరు ఎండలు పెరగబోతున్నాయి కదా. మరి మల్లెపూలు, మామిడికాయలు మరి ఈ సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతాయి. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమే ఇవన్నీ. మా పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మామిడికాయలతో. మల్లెపూలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చూడండి. పెళ్ళిళ్ళు, పేరంటాలు, రోజువారీ కూడా మల్లెపూలు చూస్తూ పెట్టుకుంటుంటే ఆ ఘుమఘుమలు ఇదే వేరు కదా. మరి మామిడికాయలు మరి పెట్టేసుకున్నారా పచ్చళ్ళు? ఒకవేళ పెట్టుకోని వాళ్ళు శాంపిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా. శాంపిల్ ఆవకాయ అని, శాంపిల్ ముక్కల పచ్చడి అని. మరి మనం ఈరోజు ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కొత్తగా పెట్టుకోవడం రాని వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరుగుతోంది. అలాగే విద్యార్థులు కూడా విదేశాల్లో ఉంటూ ఉంటారు, లేదా ఎక్కడన్నా జాబ్ రీత్యా వేరే చోట ఉంటుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం. సరే, ముక్కల పచ్చడి పెట్టుకుందాం. ఈ ముక్కల పచ్చడి కొంతమంది చెక్కు తీసుకుని పెట్టుకుంటారు, కొంతమంది చెక్కు తీయకుండా కూడా పెట్టుకుంటూ ఉంటారు. చెక్కు తీయకుండా మనం ఆవకాయ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాగే చెక్కుతో పెట్టుకోవచ్చు. కాస్త నిలవ కూడా ఎక్కువ ఉంటుంది. చెక్కు తీసేస్తే మెతకదనంగా ఉంటుందన్నమాట. దబ్బున మెత్తబడుతుందే కానీ రుచి బాగానే ఉంటుంది. మరి మరి పెట్టుకుందామా, చూద్దామా. ఇది చూడండి, ఒక మరీ పెద్దగా కాదు, మరీ చిన్నది కాకుండా మీడియం సైజు కాయని తీసుకోవాలి. ముందు ఒక కాయకి చేయడం చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు ఎన్ని కాయలు చేసుకోదలుచుకున్నారో అన్ని కాయలతో కూడా పెట్టుకోవచ్చు. మరి ముందుగా ఏం చేయాలి, ఈ కాయని ఆ సొన ఉంటుంది కదా అక్కడ కడుక్కొని పెట్టుకోవాలి. కట్ చేయకుండా కడుక్కుంటే మంచిది. కట్ చేస్తే ఏమవుతుంది, ఆ సొన తీసి తొడి ఉంది కదా, బ్యాగ్గా ఉంటుంది కదా చివరి తొడి దగ్గర, అది ముందే తీసారనుకోండి, ఆ నీళ్ళల్లో కాసేపు ఉంచుతాం. ఆ ఉంచినప్పుడు నీళ్ళు లోపలికి వెళ్తాయి అన్నమాట. అలా వెళ్లకుండా అది కట్ చేయకుండా ముందుగానే నీళ్ళల్లో పడేసి కాసేపు, అప్పుడు దాన్ని తీసేసి తుడిచి పెట్టుకోవాలి. ఆరినాక అప్పుడు ఇందాక అనుకున్నాం కదా, చెక్కు ఉంచుకుని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఆవకాయ చిన్నగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, మీడియం ముక్కలు తరుక్కుంటూ ఉంటారు. అలా అలా ముక్కలు తరుక్కుని పెట్టుకోవాలి. ఈ ఒక్క కాయకి చూడండి ఇన్ని ముక్కలు వచ్చినాయి, చూసారా. మరి వీటికి కావాల్సినవి మరి ఉప్పు, పసుపు, అలాగే కారం, కొద్దిగా ఆవాలు, మెంతులు, సరిపడా తిరుమతకు సరిపడా నూనె. మరి ఇప్పుడు నేను కలుపుతున్నాను. చూడండి, నా ముక్కలు అలా తరిగి పెట్టుకున్నాను. మీడియం సైజు కాయ కనుక బాగానే వచ్చినాయి ముక్కలు. పుల్లటి కాయలు పెట్టుకుంటూ ఉంటాము. పులుపు లేకపోయినా ముందుగా వచ్చే కాయలతో కూడా పెట్టుకోవచ్చు, అయిపోతూ ఉంటుంది కనుక. అది ఎక్కువగా పులుపు తినలేని వాళ్ళు కూడా ఓ మాదిరిగా ఉన్న కాయతో పెట్టుకోవచ్చు, ముందు కాయలు. మరి ఆవకాయకి మాగాయకి అయితే బాగా ముదిరిన తర్వాత పెద్ద పెద్ద కాయలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఆల్మోస్ట్ ఇది కూడా ట్యాంక్ వచ్చేసింది. అది చూపిద్దాం మీకు అని చెప్పి అనిపించింది, అందుకని. మరి చూసారా ఎన్ని మొక్కలు వచ్చినాయో. మరి మనం కలుపుకుందాం అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా కలుపుకుందాం. ఇది ఇప్పుడు మనం మరి ఉప్పు, దాన్ని ఇందాక అనుకున్నట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి కదా. అది పసుపు చిన్న స్పూన్, ప్లాస్టిక్ స్పూన్ ఉంది కదా, దాంతో అలా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కదా. ఉప్పు ఈ స్పూన్తో, ఈ పెద్ద స్పూన్ వేసుకున్నాం కదా, ఈ పెద్ద స్పూన్తో 1.5 చెంచా వేసుకుంటాం. మెత్తని ఉప్పు కదా, అది రాళ్ళుప్పు మెత్తగా చేసుకుని వేసుకున్నా సరే, లేదా మీరు వాడే స్టాండర్డ్ ఉప్పు తీసుకుని అలా 1.5 చెంచా. ఎందుకంటే కాయని బట్టి, ఇంకా పెద్ద కాయ అయితే 2 చెంచాలు వేసుకోవచ్చు మెత్తని ఉప్పు. మరి ఇప్పుడు కారం, మన కారాన్ని బట్టి, మనం వాడే కారాన్ని బట్టి, ఎక్కువ కారం తినేవాళ్ళు కూడా దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. డబల్ పోసుకోవచ్చు కారం, అది బాగా కారం కావాలి అనుకుంటే. కానీ కమ్మటి కారం ఉన్నప్పుడు డబల్ పోసుకున్నా కూడా కారం ఉండదు. అది మన ఇంట్లో ఉన్న కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే 2.5 వేస్తున్నాను. ఓకే, అది 1.5 ఉప్పు వేసుకున్నాం కనుక 2.5 కారం వేసా. అది ఇంకొంచెం కారం తినాలంటే 3 వేసుకోవచ్చు ముక్కల పచ్చడే కనుక, ఎందుకంటే దబ్బున పీలుస్తుంది. అదే లేతకాయలు కదా, మరి ముదురు కాదు కనుక, మాదిరికాయ కనుక అట్లా. అలా వీటన్నింటినీ గుచ్చెత్తి కలిపేసుకోవాలి. అవి ఇలా రెడీ చేసుకుని కలిపేసుకుని పెట్టుకోవాలి. చూసారా, ఇప్పటికే కొంచెం తడి వచ్చింది. ఇంకొంచెం సేపు ఆగితే మొత్తం కలుస్తుంది. అది ఇంకా కొద్దిగా వచ్చింది, చూసారు తడి. ఇంకా మనం ఇంకొకసారి కలిపేసుకుని తిరుమత వేస్తాం కదా, ఆ తిరుమత నూనె అది వేసేటప్పటికి సరిపోతుంది. అది మరి ఇప్పుడు ముందుగానే దగ్గర పెట్టుకోండి
కావాల్సినవి మెంతులు, ఆవాలు, ఇంగువ, మిరపకాయలు. ముందు ఏం చేయాలంటే ఉట్టి మెంతులు ఒక పెద్ద స్పూన్, ఇప్పుడు ఈ స్పూన్ ఉంది కదా ఆ స్పూన్లు అనుకోండి, వేసుకొని ఉట్టిగా వేయించాలి. నూనె వేయద్దు, ముందుగానే సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఎందుకంటే కొద్ది కొద్ది కదా, అందుకని ఏదైనా దోరగా అట్లా వేయించుకుంటే వేగింది వేరు, హై ఫ్లేమ్లో పెట్టి వేయించింది వేరు. మాడిపోయి అట్లా అవుతే లోపల వేగదు. అందుకని మీడియంగాను సిమ్గాను మీరు పెట్టే గిన్నెని బట్టి వేసుకుని ఇట్లా, నేను కొద్దిగా కనుక చిన్న బులిమి కూడా పెడుతున్నాను. చిన్న బులిమి కూడా మీ గిన్నెను ఏదో ఒకటి ఉంటాయి కదా, మొద్దు గిన్నెలు అవి తడివి కానీ ఏదైనా అలాంటివి పెట్టుకుని తిరుమత వేసుకోవచ్చు. ఆ తిరుమత వేయటానికి కూడా ఇందులోనే వేసుకోవచ్చు. ముందు పొడిగా ఇట్లా వేయించేసుకుంటాం మనం. మెంతులు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసేసుకుని, అది నల్లబడవు. మనం మీడియంగా వేయిస్తున్నాం కనుక ఇది ఫ్లేము మీడియం ఫ్లేమ్లో వేస్తున్నాం కనుక, నేనైతే సిమ్లో పెట్టాను చిన్నది కదా అని, అందుకని కొంచెం టైం పడుతుంది. అది కొద్దిగా ఎర్రబడుతున్నాయి, చూసారా బ్రౌన్ కలర్ వస్తున్నాయి. కొంచెం నల్లబాగా వస్తున్నట్టు అనిపిస్తాం కదా, కానీ నల్లబడవు. లోపల ఉంటుంది కదా, మందం కదా గింజ, లోపల కూడా వేగుతుంది. మరీ నల్లబడికుండా మీడియంగా అలా చేసుకుంటే, ఈ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనం వేయదలుచుకున్న ఆవాలు కూడా ఒక స్పూను వేసేస్తే ఈ వేడికి అవి చిటపట్లాడతాయి, అవి కూడా వేగిపోతాయి. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆవాలు వేసేసుకుందాం. వేగినాయి బాగానే, ఆవాలు వేసేసుకుందాం. చూడండి, ఇవి కూడా ఒక చెంచాడు వచ్చేటట్టుగా వేస్తున్నాను నేను, అంతే. స్టవ్ కట్టేసా, అంతే. ఈ వేడికి సర్దుకుంటాయి అవి చాలు. ఎందుకంటే ఆవకాయలో కూడా మనం పచ్చి పిండి పోస్తూ ఉంటాం కదా, మరీ పచ్చిగా కాకుండా ఊరికే కొంచెం వేగినట్టుగా ఉంటుందని ఈ మెంతుల వేడికి ఇది అవుతుంది. మెంతులు కూడా నల్లబడకుండా ఉంటాయి అలా. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ మించి అది తీసి మనం వేయించుకున్న ఈ దినుసులు మెంతులు, ఆవాలు మనం మిక్సీ పట్టాలి. చల్లారినాక మిక్సీ పట్టండి, లేకపోతే పొగలు వస్తుంది. పొగలు వచ్చి ఈ పొడి అంతా కూడా నల్లదనంగా ఉంటుంది అన్నమాట. చల్లారి పెట్టుకోవాలి అది. ఆ తర్వాత ఇప్పుడు మనం వేడిగానే ఉంది కనుక బుల్లిముకుడు తురమూత వేసేసుకుని ఉంచుకుందాం. మనం మిక్సీ వేసేటప్పటికి అది చల్లారుతుంది. ఒక గిన్నెడు, ఒక చిన్న కప్పులు ఉంటాయి కదా మన దగ్గర, ఆ కప్పు నూనె వేస్తే సరిపోతుంది. నిండుగా కాకుండా 3 వంతులకి అట్లా. ఓకే, నూనె పోసాం కదా. మీరే నూనె అది శాంపిల్దే కనుక ఏదైనా పోసుకోవచ్చు, నువ్వుల నూనె, మామూలు నూనె, ఏదైనా రిఫైండ్ ఆయిల్ అయినా సరే, ఎవరు ఏది ఇష్టపడితే అది వేసుకోవచ్చు. శనగ నూనె కానీ. చూడండి, ఇలాగ ఇందాక మనం వేసుకున్నట్టుగా అట్లా 3/4 చెంచా, పెద్ద స్పూన్ చూపిస్తున్నా కదా నేను, దాంతో 3/4 చెంచా మెంతులు, అలాగే 3/4 చెంచా ఆవాలు. ఈ పచ్చళ్ళకి సన్న ఆవాలు అయితే రుచిగా ఉంటాయి, ఎక్కువ పడతాయి. అందుకని చూసుకుని మరీ ఎక్కువ వేసుకోకుండా, చేదుదనం రాకుండా వేసుకోవాలి. అది లావు ఆవాలు ఏమంటే నల్లదనంగా ఉంటాయి చాలా మటుకు, వాటికన్నా సన్న ఆవాలు ఘాటు రుచి ఉంటాయని చెప్తూ ఉంటారు. సో పచ్చళ్ళకి ఎక్కువ అవే వాడుతూ ఉంటాము. మన ఇంట్లో కూడా వాడేటప్పుడు అవి కనుక వాడితే అవి కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా వస్తాయి కదా, సన్నగా ఉండి మన చేతికి కానీ స్పూన్ కానీ ఎక్కువ పడతాయి కనుక. అలాగే మనం మిరపకాయలు ఒక 4-5 మిరపకాయలు తుంపు పెట్టుకుని, ఆ మిరపకాయలు కూడా ఈ వేడికి వేసేస్తే అవి కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ తీసేయాలి ఇంకా, లేకపోతే మిరపకాయలు మాడిపోతాయి అన్నమాట. ఇంగువ చూపించా కదా నేను, ఒక 1/2 స్పూన్ అన్నట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. అవి చూసారా వేగిపోయినాయి, తీయటం మంచిదైంది కదా, లేకపోతే తిరగమూత కూడా మాడిపోతుంది. అయినా కూడా మిరపకాయ చూడండి ఒకటి ఎట్లా ఉందో, అలానే ఉంటుంది, బాగుంటుంది. ఇదే మాడిపోయినట్టు కాదు. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, మనం మిక్సీ వేసేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఈ పిండి ఇది ఇంకొక చల్లారాలి తిరగమూత కదా, మిక్సీకి వెళ్ళి వచ్చేద్దాం. ఎప్పటికి ఇది కూడా ఇది అవుతుంది. చాలా మంది చల్లారిపోయింది, ఇంకొక ఉంది. ఇది కూడా ఒకసారి చూసుకుందాం. కలిపింది ఇందాక, ఇదిగో చూడండి చక్కగా కొంచెం ఊటలాగా వచ్చింది. ఇదిగో మిక్సీ పట్టేశాను, ఆ పొడి వేస్తున్నా. ఇదిగో చూడండి ఎంత పచ్చగా వచ్చిందో పొడి, ఏమాత్రం నల్లదనం రాలా కదా, ఇలా ఉండాలన్నమాట. ఈ ఆవాలు మెంతులు మనం వేయించుకుని మిక్సీ పట్టుకుని, మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇది ఎక్కువైపోతుంది మనకే అనుకున్నారనుకో, కొంచెం తగ్గించుకోవచ్చు. మరీ ఎక్కువ అవుతుంది వేసుకుంటే మన చేద్దనం వస్తుంది. కానీ మొదటిగా మనం వేసినప్పుడు ఒకరా అనిపిస్తుంది, కానీ ఊరినాక రెండో రోజుకి బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకోకుండా అది సరిపడా వేసుకుని, మిగిలితే కనుక సీసాలో పెట్టుకు మూత పెట్టుకుంటే మళ్ళీ ఇంకో పచ్చడికి వాడుకోవచ్చు. చూసారు చల్లారిపోయిందా, వేడికి పోస్తే బుసబుస వస్తుంది. మాగాయికి వాటికి కొంచెం గొర్రెచ్చగా పోస్తాము, దీనికి మొత్తం చల్లారినాక పోసేసుకుంటే సరిపోతుంది, ఊట వస్తుంది ఇంకా అనమాట. అది చూసారా బాగుందా. అది మొత్తం మళ్ళా కలగలిపి వేసుకుని పెట్టేసుకుంటే అయిపోయింది కదా, ముక్కల పచ్చడి రెడీ. బాగుందా.
అగో చూడండి ఇప్పటికే ఇదిగా ఉంది, ఊటగా ఉంది. ఇంకా ఇంకో రోజుకి రెండో రోజుకి దినదిన ప్రవర్ధమానంలాగా చక్కగా మంచిగా ఉంటుంది. మనం పెద్ద పచ్చడి పెట్టినలాగా మామిడికాయతో ఆవకాయ కానీ మాగాయ కానీ ఇది నడుస్తూ ఉంటుంది. నంచుకోవడానికి బాగుంటుంది టిఫిన్లోకి వాటిలో కూడా అన్నాల్లోకి. అది పిల్లలకు కూడా కొంచెం కొంచెం అలవాటు చేయాలి, పచ్చళ్ళు ఎక్కువ కాకుండా కొద్దిగా. ఎందుకంటే ఆవాలు మెంతులు అవి ఉంటాయి కదా, ఈ మామిడికాయ పులుపు ఇది బాడీకి మంచిది. ఓకేనా? మరి చూసారా? మరి మీకు నచ్చిందా? చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది ముఖ్యంగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళ కోసం. మరి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి తప్పకుండా చూస్తూనే ఉండండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలానే ఉంచండి, మళ్ళీ ముట్టుకోకండి. ముట్టుకుంటే పోతుందన్నమాట, సబ్స్క్రిప్షన్ చేయటం అనేది పోతుంది. నేను పెట్టినవన్నీ మీకు మెసేజ్ వస్తుంటే వెంటనే చూసేద్దరు కానీ. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం, మరి ఉందామా? బాయ్.